పితివయ్యా కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్ నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్ ఆరాధనా చూపిన కృపలకై నీకే ఆరాధన తండ్రి దేవా ఇదిగో ప్రభా మా ఆరాధన అంతట్లో ప్రభా మేము తోడుకోండి ప్రభా నడిపించి ప్రభా తండ్రి ఇదిగో నీ సన్నిధిని ప్రభా తండ్రి దయచేసి నీకే స్తోత్రం చెల్లిస్తాం అయ్యా ప్రభా అయ్యా ప్రభా ఆంటీ అంకుల్ ప్రభా నుంచి వాక్యం బోధిస్తున్నావు ప్రభా నీ శక్తిని వాళ్ళకి దయచేయండి ప్రభా వారి ద్వారా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి నీ శక్తిని ఆ బిడ్డలిద్దరికి దయచేసి తండ్రి కళ నుండి అది కళ వరకు ప్రభా తండ్రి నీ శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. Praise God. Praise God. Praise God. Please be seated. Praise God.
thank you so much, worship team. Thank you. Despite adversity, you started off, and we praise and thank God. Despite adversity, praise God. God bless you all. God bless you all. We thank మరి వర్షిప్ టీమ్ను మేము స్పెషలీ థ్యాంక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి కొన్ని మనకు కష్టాలు వస్తాయి, కనపడవు సరిగా. కానీ వారి పెర్ఫార్మెన్స్ ఎలాగున్నదంటే ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దే బ్రాట్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో వీ థ్యాంక్ దమ్ స్పెషలీ. వారు ముఖ్యంగా ఈ విధంగా ఎలక్ట్రిసిటీ మనలో అందరికీ పంచినందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, praise you. Yes, we thank and praise the Lord. Let us pray together. Hallelujah. Kanto bahashansiya ora hanta kanshian saharu apaharu antiya kantaha shahan saharu. My beloved children, Kampahasatokasata, there's been a very fierce spiritual battle going on for this couple in the heavenlies. నా బిడ్డలారా, మిమ్మల్ని నేను ఎంతో ప్రేమించున్నాను. నేను ముఖ్యంగా తెలపవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇద్దరి కొరకు పరలోకంలో మరి ఎంతో యుద్ధం జరుగుతున్నది అనే విషయం మీరు గ్రహించండి. And the final kick was given to the wicked party when the worship team took over and the Spirit of the Lord once more started moving in your midst. మరి ఈ వర్షిప్ టీం వచ్చిన తర్వాత ఏమైనదంటే ఆ దుష్టుడు ఏ విధంగా మనకు దీని నుంచి మన ప్రార్థన నుంచి దూరం చేయాలనుకున్నాడో, ఎంత ఇది చేస్తున్నాడో దాన్ని అన్నిటిని కూడా వీరి ప్రార్థన ద్వారా మరి ఈ వర్షిప్ చేస్తున్న పాటల ద్వారా, వీరు చూస్తున్న పాటల ద్వారా మరి ఆ సాతానుడు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడినాడు. A very, very fierce battle was going on in the heavenlies, and as the worship team took over by faith, Katoka Sato, the battle was won in the favor of the Lord's army. మరి ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతుండెను. కానీ మరి విశ్వాసంతో ఈ వర్షిప్ టీం ముందుకు వచ్చారు. వారు వచ్చి ఈ విధంగా మనందరినీ మనందరికీ ఆనందపరిచినందుకు ఇక్కడ ఉన్న ప్రతి వారిలో కూడా ఈ సాతానుడు ఉన్న ఇక్కడి ప్రదేశం నుంచి వెళ్ళగొట్టబడినాడు. దీనికి కారణం ఏమంటే విశ్వాసముతో ఈ వర్షిప్ టీం ముందుకు వచ్చి మరి మనల్ని ఈ విధంగా ఆనందపరిచినందుకు. And therefore I'm going to bless each member of this worship team much beyond their capacity to understand or grasp or imagine. I'm going to bless each member of this worship team with favors from the heavenlies, from the grace of God Almighty. ఈ విధంగా వీరు చేస్తున్న పరిచర్యను నేను గుర్తించాను. వారి పరిచర్య ఎంత ప్రభావవంతమైన పరిచర్య నేను గమనించాను. కాబట్టి వారిపైన నేను ఎంతో మిక్కిలి ఆశీర్వాదాలతో వాళ్ళందరినీ కుమ్మరించున్నారు. వారు కూడా తెనగని విధముగా నా దేవుడా వారందరూ ఆశీర్వదింపబడతారు. And it's not by might nor by your power. It is by the Spirit of God and His presence amongst us that your battle has been won in the favor of the Lord's armies. మరి ఈ విధంగా మేము చూసినట్టయితే ఈ ఉదాహరణ మనకు కనపడుతున్నది ఏమంటే దేవుని కొరకు మరి యుద్ధం చేయన ఈ యువకులు మరి ఈ సంఘము దానిని ఏ సాతాను కూడా ఏ విధంగా విరోధించి దాన్ని అడ్డగించలేడు అనే విషయం మనకు తెలుసున్నది. For my beloved children, it is very, very important that you pray one for another, so that the wicked one can't touch you. దీని మధ్య గమనించవలసిన విషయం ఏమంటే మనం ఒకరినొకరి కొరకు ప్రార్థించవలను. ఒకరినొకరు మనం ఆ విధంగా ప్రార్థించిన ఎట్లా మనలో బలం శక్తి వస్తుంది. కాబట్టి ఆ సాతానుడు మనం ఏ విధంగా విభజించలేడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. So the attack has been very powerful upon my children, and with them it has been powerful upon you also, the congregation that belongs to this church. అదే విధంగా ఆ వర్షిప్ టీంతోనే మాత్రం కాదు, మీరందరూ కూడా
ఏ విధంగా సాతాను మిమ్మల్ని బాధపరిచినాడు అనే విషయాన్ని మీరంతా గుర్తిస్తూ ఉన్నారు. Therefore, no matter how busy you are in your secular life, make it a point to pray one for another, especially those who are marching ahead in the battlefield, leading you on into the truths of God. They are under the heaviest attack. My daughter especially is under very heavy attack. So therefore, pray for one another, uphold one another, and walk in the ways of the Lord, so that my kingdom can come amongst you and my will can be done in your lives. మరి దేవుడు మనకు చెప్తున్నది ఏమంటే, మనందరికీ కూడా సాతాను దాడి చేస్తున్నాడు మన పైన. ముఖ్యముగా మీ సేవకురాలి పైన ఎంతో దాడి చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ప్రార్థనలో మీరు నిమగ్నులై ఆ సాతాను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. Many are eyeing this little flock. Many are eyeing this little flock and are making ways how to break it up. మరి ఇక్కడ ఎంతో మంది చూస్తున్నారు. వారి దృష్టి ఈ చిన్న మంద పైన ఉన్నది. వారు ఏం చేయాలి, ఏ విధంగా వీరిని విభజించాలని వారు యోచిస్తున్నారు. Therefore, my beloved children, I'm telling you, pray for one another and bring one another up to my throne of grace, so that my perfect will is done in each one of your lives, because all of you together are in one boat, and my grace is upon you. My blessings are upon you. దాని కారణంగా ఒకరినొకరి కొరకు ప్రార్థించుట అతి ముఖ్యమైనది అనే విషయం గుర్తించి మీరు ఒకరినొకరు ప్రార్థించండి. లేదంటే మరి ఏ విధంగా మనం ఒక సముద్రంలో ప్రయాణిస్తున్న బోట్లో దానికి సాతాను దాడి వచ్చి మరి గాలివానలతో మరి అది మునిగిపోవచ్చును. అదేవిధంగా మనం మునిగిపోవాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థనతో ఉండాలని మిమ్మల్ని అందరికీ నేను ఎప్పుడు హెచ్చరించున్నాను. నా కృప నా మహిమ ఉన్నది. Glory, great glory is coming upon all of you. Hallelujah. Just lift your hands and receive the grace and glory of the Lord God Almighty. Hallelujah. ఎంతో బలంగా శక్తివంతంగా మన పైన అందరి పైన కూడా దేవుని మహిమ ఆయన మరి కుమ్మరించున్నాడు. కాబట్టి చేతులెత్తే విశ్వాసంతో మహిమను పొందండి. I'm moving amongst all of you and laying my hand of blessing upon you and giving you relief from last week's attack. All of you have been attacked, beloved children. You don't feel it, but my daughter knows it. So all of you have been attacked all together. A testing of your church has been happening. మరి లాస్ట్ వీక్లో ఏం జరిగిందంటే, వారంలో ఏం జరిగిందంటే, ప్రతి వారిపైన సాతాను దాడులు చేసినాడు. మళ్ళీ విభజించాలని, చిన్న మందిని విభజించాలని ఎంతో ప్రయత్నాలు చేసినాడు. కానీ విఫలమైనాడు. కాబట్టి మనము విశ్వాసంతో దేవుని అంత నిలిచి మరి ముందుకు సాగదాము. Her very relatives have been eyeing you and speaking against you. మరి మనమైన సొంత బంధువులే మన పైన విరోధంగా మాట్లాడుతూ మన దూరం చేయాలనుకున్నారు. And I will not reveal much more to you. The hearts will grow bitter. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే మీ హృదయాల్లో ఆ భారం ఎక్కువ పెరుగుతుంది. And pouring grace and mercy upon you. ప్రతి వారి పైన నేను నా ఆత్మను మరి నా కరుణను మీ పైన అందరినీ కుమ్మరించున్నాను. యేసు ప్రభువున అడుగుతున్నాము. ఆమేన్. Praise God, praise God. Glory to God, glory to God. You know what, Nilofer, you have been under the heaviest attack amongst all these people who have gathered here. Nilofer, you have been under the heaviest attack, and I'm removing every claim that the wicked one is making upon you. I'm removing it, binding, breaking, crushing, destroying, and casting it out in the name of Jesus. నా కుమారి నిలుఫోర్, నువ్వు తెలుసుకో, నీకు ఎంతో సాధారణ ఎంతో సతాయించినట్టుకున్న వారిని అందరికంటే నీకు ఎక్కువగా బాధించినాడు. కానీ
నీవు దేవుని పైన విశ్వసించి నిలబడినావు కాబట్టి నీకు ఏ విధమైన అపాయం రాలేదని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. And the wicked one has been eyeing my little daughter Nasiya Katoka Sato to pull her away from her presence that she enjoys with the living God. నా చిన్న కుమార్తె అయిన నాసియా పైన కూడా దాడి చేసినాడు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డను ఇక్కడి నుంచి దూరం చేయాలని ఆ సాతానుడు ఎంతో ప్రయత్నించినాడు. Therefore beware and be very vigilant, for your enemy, the wicked one, is going around you like a hungry, roaring lion waiting to devour you, just waiting for a chance when you become weak and when you become unhappy, just waiting for a chance to attack you. మీరందరూ గమనించండి, మిమ్మల్ని అందరూ నేను హెచ్చరించున్నది ఏమిటంటే సాతానుడు మరి కొద సింహం వల్లే ఎవరిని భక్షించడం వల్ల నేను మరి చూస్తున్నాడు. కాబట్టి మీరంతా జాగ్రత్త పడి మిమ్మల్ని మీరు రక్షించుకోనండి. యేసు ప్రభు రక్తం ద్వారా మీ అందరికి రక్షణ And all of you, my beloved children, have been under some form or attack or the other form of attack, and I'm pulling it out of you and pouring the grace of God upon you. Receive it in Jesus' name. మరి సాతాను మీ హృదయంలో ఏ విధంగా దాడి చేసినాడో దానికి కారణంలో మీ హృదయంలో ఏమైనా బాధలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ నేను తీసివేస్తున్నాను. మీతో శాంతి సమాధానాలతో మరి నేను నింపుతున్నాను. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Job of explaining it to her. You know what we done. You know what we done. You know what we done. My love is upon you powerfully, and my grace is upon you powerfully, and I'm blessing you, blessing you, blessing you. I'm blessing you much beyond your understanding. That much I'm blessing you. మరి వేద నా కుమారుడ, నిన్ను నేను మిక్కిలి ప్రేమించున్నాను, నేను ఎన్నో విధాలుగా నిన్ను ఆశీర్వదించానని దేవుడు నీకు సందేశం ఇచ్చి ఉన్నాడు. Don't be hurt by the rough words of my daughter. She talks roughly to whomever she loves. మరి నా కుమార్తె నేను ఏ విధంగా మాట్లాడినాదో నువ్వు దాని విషయం ఎందుకంటే ఆమెలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుందో వాటి కఠినంగా ప్రవర్తిస్తుంది. And she loves you very much. ఆమె నేను ఎంతో మీకు ప్రేమిస్తుంది. You are one with everybody and you are a part of this church. నువ్వు ప్రతి వారితో ఈ కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి నువ్వు అది గుర్తించి ఈ చర్చ్ అంటే ఈ చర్చ్ సంఘము నీ సంఘం అని గుర్తించు. In fact, you are a very important part of this church. So don't think people don't like you. Don't think you are being neglected. నువ్వు అనుకోవద్దు నిన్ను అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ నువ్వు ఈ సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని గుర్తించుకున్నావు. So we find Adam didn't do a very good job of teaching Eve because she got into conversation with the serpent who was the devil. మరి ఆదాము దేవుడు చెప్పిన వాక్యం పూర్తిగా మరి ఈకు వివరించలేదు. ఊరికే చెప్పినాడు అక్కడి నుంచి తినకూడదు అన్నాడు, కానీ వివరంగా చెప్పలేదు. దాని తర్వాత సాతానుడు ఏ విధంగా ఒక సర్పముగా వచ్చి ఆమెను ఈ శోధించడం అనే విషయం మనకు అప్పుడు తెలియదు. So the serpent approached the woman and he said, has God really said you shall not eat of any of the fruit of the garden? Has God really said that? మరి అప్పుడు సర్పం మరి అక్కడికి వచ్చి ఈతో ఏమన్నాడంటే ఈ విధంగా అన్నాడు, నీకు దేవుడు నిజంగా చెప్పినాడా ఈ పూర్తి గార్డెన్లో ఉన్న అన్ని ఫలము తినొచ్చు, కానీ ఒక చెట్టు ఫలం తినకూడదని దేవుడు ఆదేశించాడా, నిజంగా చెప్పినాడా? So the woman said, no, we can eat all the fruits in the garden except from the tree that is in the middle of the garden. We mustn't even touch it. God said we'll die if we touch it. So she's using her own mind and changing God's law. మరి ఆ స్త్రీ అప్పుడు ఏ విధంగా జవాబు ఇచ్చినట్టు సాతానుకు, దేవుడు చెప్పినాడు ఇక్కడ ఏం పండ్లు తినకూడదు అన్నాడు. ఆ మధ్యలో ఉన్న చెట్టు ఉన్నది, దాంట్లో దాన్ని తినకూడదు ఆ పండు అన్నాడు, కానీ దాన్ని తాకినా కూడా సరిపోదు అని దేవుడు నాకు ఆదేశించాడంటే అది తన మరి తెలివిని వినియోగించి మాట్లాడేది, కానీ దేవుడు ఆ విధంగా ఆదేశించలేదు.
serpent hissed, surely you will not die. అప్పుడు సర్పం ఏమన్నదంటే ఖచ్చితంగా నీవు చనిపోవు అనే విషయం గ్రహించుమని హెచ్చరించాడు. He said, your eyes will be open, eat the fruit. Your eyes will be open and you will be just like God. అప్పుడు ఏమన్నాడంటే ఆ ఫలం తిన్న ఎడల నీ కళ్ళు తెరవబడి కాబట్టి దేవుడి వలె నువ్వు కూడా ఉంటావు కాబట్టి తెరవలసిన అవసరం ఉన్నది అన్నాడు. And the woman believed the serpent. She looked at the fruit and said, how fresh and lovely and good it looks. అప్పుడు ఏమనుకున్నదంటే ఆ ఫలం చూసి ఎంతో అట్రాక్టివ్గా ఉన్నది, ఎంతో బాగున్నది చూసేదానికి, ఎంతో బాగున్నది తింటే అని అనుకున్నది. And she was even more attractive. She thought, I'll become like God, I'll become wise. అది కాకుండా ఈ పండు తిన్నాక నేను దేవుని వలె ఎంతో జ్ఞానవంతురాలను అవుతాను కదా, తింటే మంచిది అనుకున్నది. And 1 John chapter 2 verse 16 says, 1 యోహాను 2:16 it says, the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life, that of the world got hold of Eve. మరి 3 విషయాలు ఈమె ఏ విధంగా ఆమె టెంప్టేషన్ అయ్యే విషయం పడాల్సింది. మొదటిది శారీరకమైన ఆశ, రెండోది ఆమెకు కళ్ళ ద్వారా ఆమె ఆశించేది, లాస్ట్ గ్యాస్ అంటారు, కళ్ళ ద్వారా ఆశించేది. మూడోది And she ate some of the fruit and gave to her husband. అది ఆమె ఏం చేసిందంటే అది తీసుకొని మరి తన భర్త కూడా తినిపించింది. In that moment, their eyes were open and they realized they had no clothes and they got leaves together to hide themselves. మరి అప్పుడు ఆ విధంగా వారు తిన్న తర్వాత వారి కళ్ళు తెరిచి వారు చూస్తారు మనం దిగంబరంగా ఉన్నాం కాబట్టి మనం కప్పుకోవాలని అక్కడున్న నీటితో వారు మరి తమను తాను కప్పుకున్నారు. This was spiritual death that happened to them. It was rebellion against God and sin entered the world. అదే దానికి కారణముగా పాపము ప్రపంచంలో ప్రవేశించింది. ఎందుకంటే ఈ విధంగా మరి అవిధేయుడై ఉండి దేవుని ఆజ్ఞ ప్రకారం నడపనందుకు వారందరూ కూడా ఈ విధంగా ఈ బాధమామలో పాపం ప్రవేశించింది. Their fellowship with God